హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 15 మినిట్స్ ట్రేడర్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం రేపటి మార్కెట్ అనాలిసిస్ అంటే 27th నవంబర్ మార్కెట్ అనాలిసిస్ ఎలా ఉంటుందో చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టర్డే ఈ వీడియో అనాలిసిస్ వచ్చేసి మనం 25,850 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే ఉందని చెప్పుకున్నాము. అలానే ఎస్టర్డే వీడియోలో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసి 25,900 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్పుకున్నాము. బట్ కానీ మార్కెట్ వచ్చేసి ఈరోజు ఓపెనింగ్ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ దగ్గర ఓపెన్ అయ్యి డైరెక్ట్గా 100 పాయింట్స్ పాజిటివ్తో 15 మినిట్స్ క్యాండిల్ అయితే క్లోజ్ అయిందండి ఓపెనింగ్ నుంచి. ఈ క్యాండిల్ ఒక హై మార్క్ చేసుకొని మనం ఈ ట్రేడ్ అయితే ఎంటర్ అవ్వచ్చు, ఎందుకంటే ఒక స్ట్రాంగ్ బుల్లిష్నెస్ క్యాండిల్ అయితే ఉంది కాబట్టి. సో ఈ క్యాండిల్ అయితే మనం క్యాప్చర్ చేసామండి, అంతే. ఇంక మనం ఏమీ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయలేదండి, ఎందుకంటే మార్కెట్ కంప్లీట్ బుల్లిష్నెస్ అయితే ఉంది. మధ్యలో ఇక్కడ ఈ చిన్న రెడ్ క్యాండిల్స్ అనేవి ఉన్నాయండి. ఈ రెడ్ క్యాండిల్స్ అనేది అంత పెద్దగా అంటే రెడ్ క్యాండిల్స్ అంటే ఎట్లా అంటే ఫాలో త్రూ క్యాండిల్ అయితే లేదండి. ఇక్కడ రెడ్ క్యాండిల్, మళ్ళీ నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఉంది, మళ్ళీ ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉంది, మళ్ళీ నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఉంది. నో ఫాలో త్రూ క్యాండిల్స్ అయితే ఏం లేవండి. పుట్ సైడ్ వేసిన వాళ్ళు అయితే వాళ్ళకి లాసెస్ అయితే వచ్చి ఉంటాయండి. కమింగ్ టు టుమారో అనాలిసిస్ అండి. టుమారో వచ్చేసి నిఫ్టీ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మొమెంటం ఇస్తే ఇక్కడ అంటే 26,250 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఉందండి. అలానే నిఫ్టీ ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మొమెంటం వస్తే గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ 26,150 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందండి. ఈ ఏరియాస్ నుంచి రేపు మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉందని చెప్పుకోవచ్చండి. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఈరోజు 700 పాయింట్స్ పాజిటివ్తో 700 పాయింట్స్ సో ఈరోజు కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 700 పాయింట్స్ గెయిన్ అయ్యి 59,528 అయితే దగ్గర అయితే క్లోజ్ అయిందండి. కమింగ్ టు టుమారో అనాలిసిస్ అండి. మనం ఎస్టర్డే వీడియోలో వచ్చేసి కరెక్ట్గా ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది అనుకున్నాం, బట్ కానీ ఇంకా పైన ఓపెన్ అయ్యి బ్యాంక్ నిఫ్టీలో అయితే ఏమి ట్రేడ్స్ అనేది దొరకలేదండి. కమింగ్ టు టుమారో అనాలిసిస్ అండి, అంటే 27 నవంబర్ అనాలిసిస్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇస్తే ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇచ్చినా లేకపోయినా గ్యాప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూమెంటం ఇచ్చినా కానీ 59,700 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పుకోవచ్చు. అలానే ఇక్కడ 59,600 దగ్గర అయితే మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలని చెప్పుకోవాలండి, ఎందుకంటే 59,600 దగ్గర ఒక కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఇలా 59,600 దగ్గర బ్యాంక్ నిఫ్టీలో అవుట్ ట్రేడ్ చేయొద్దండి, ఎందుకంటే ఇక్కడ ఈ కన్సల్టేషన్ అయితే మీకు అర్థం అయ్యే ఉంటుంది, ప్రీమియం డికేస్ అయితే అవుతూ ఉంటాయండి. సో ఈ లెవెల్లో అయితే ట్రేడ్ అనేది చేయొద్దు. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంటం అండి. రేపు బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చిన లేకపోతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ ఈ లెవెల్ అంటే 59,400 అండి. 59,400 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా కన్సిడర్ చేయండి. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే 59,500 రేపు ఓపెనింగ్ దాని కింద ఓపెన్ అయితే అప్పుడు ఈ లెవెల్ కన్సిడర్ చేసుకోండి. 59,400 కన్సిడర్ చేసుకోండి అండి. కమింగ్ టు సెన్సెక్స్ అండి. సెన్సెక్స్ కూడా అంటే అండి మనం అనుకున్న లెవెల్ కరెక్ట్గా ఓపెన్ అయిందండి. సపోర్ట్ జోన్ దగ్గర ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూమెంట్ వచ్చింది ఈరోజు. ఎందుకంటే ఎంత బుల్లిష్నెస్, ఎందుకంటే అందరికీ తెలిసే ఉంటుంది, ట్రంప్ ఒక పాజిటివ్ న్యూస్ చెప్పాడు కాబట్టి డైరెక్ట్ క్యాండిల్స్ అనేది స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్స్ వేసుకుంటూ వెళ్ళిపోయింది. కమింగ్ టు టుమారో అనాలిసిస్ అండి. రేపు కనుక సెన్సెక్స్ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇస్తే గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ 85,700 నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉందండి. ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పుకోవచ్చు. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంట్ అండి. సెన్సెక్స్ రేపు ఓపెనింగ్ నుంచి డౌన్ అయినా కానీ లేకపోతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ ఈ లెవెల్ నుంచి 85,000 ఇదా అండి, ఇది కూడా కన్సిడర్ 85,400 అండి. 85,400 నుంచి మనకి సపోర్ట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ లెవెల్లో మనకి కాల్ సైడ్ ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. అలానే ఈ లెవెల్ 85,600 దగ్గర సైడ్ వేస్ టు బేరీస్గా ఉందండి. ఇక్కడ ఈ లెవెల్లో కూడా పుట్ సైడ్ ట్రేడ్స్ అయితే దొరికే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ కేర్ఫుల్గా అయితే ఉండండి. ఇక్కడ 85,600 ఏటైనా జరగచ్చు. ఫస్ట్ టైం పుట్ సైడ్ దొరికిద్ది, నెక్స్ట్ టైం ఈ లెవెల్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, బట్ కేర్ఫుల్గా ఉండండి ఈ లెవెల్లో. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ అండి.
మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 13,975 అండి. రేపు మార్కెట్ యొక్క అనాలిసిస్ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 13,975. అలానే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 14,100 అండి. ఈ లెవెల్స్లో అయితే మనకు ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవడానికి చూడండి. అలానే ఇక్కడ వచ్చేసి ఈ లెవెల్ వచ్చేసి 14,045 దగ్గర 14,045 to 50 దగ్గర అయితే కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సైడ్ వేస్ టు బేరిష్. ఈ లెవెల్ అయితే కొంచెం కేర్ఫుల్గా ఉండండి. సో కమింగ్ టు అవర్ వీడియో అండి. రేపటి మార్కెట్కి ఒక నిఫ్టీలో కానీ లేకపోతే బ్యాంక్ నిఫ్టీలో కానీ అలాగే సెన్సెక్స్లో కానీ అలాగే మిడ్ క్యాప్ నిఫ్టీలో స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అండ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ చూద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు నిఫ్టీ అండి. రేపటి మార్కెట్ అనాలిసిస్ కంటే 27th నవంబర్ మార్కెట్ అనాలిసిస్కి నిఫ్టీలో స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 26,150 అండి. అలానే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 26,250 అండి. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీలో రేపటి మార్కెట్ అనాలిసిస్కి అంటే 27th నవంబర్ 2025కి 27 అంటే రేపటి మార్కెట్కి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి ఇది 59,500 అండి. లేకపోతే ఒకవేళ ఇలా 59,500 కింద ఓపెన్ అయితే బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ ఈ లెవెల్ అయితే 59,400 అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు అండి. అలానే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 59,700 అయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. కమింగ్ టు సెన్సెక్స్ అండి. రేపటి మార్కెట్కి అంటే 27th నవంబర్ మార్కెట్కి సెన్సెక్స్లో స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి ఈ లెవెల్ అండి 85,400 అండి. 85,400 వచ్చేసి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా కన్సిడర్ చేసుకోవచ్చు. అలానే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 85,700 అండి. ఈ లెవెల్ స్ట్రాంగ్ 85,700 వచ్చేసి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. రేపు మార్కెట్ అనాలిసిస్కి అంటే 27th నవంబర్ మార్కెట్ అనాలిసిస్కి వచ్చేసి మిడ్ క్యాప్ నిఫ్టీ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 13,975 అండి. అలానే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 14,100 అండి. 14,100 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఉందండి. అలానే ఇక్కడ 14,050 దగ్గర కూడా సైడ్ బేరిష్ అంటే పుట్ సైడ్ వచ్చే ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ కాకపోతే కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. ఇవన్నీ మన రేపటి మార్కెట్ అనాలిసిస్కి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కానీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కానీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.